ఇదే ప్రధాన మందిరం. సుమారుగా ఉన్న ప్రాంగణంలో మందిరం నిర్మింపజేశారు. ప్రాంగణంలో అడుగు పెట్టగానే బాబాను దర్శించవచ్చు. బాబా చలువరాతి మూర్తిని ఒక్కసారి దర్శిస్తే చాలు, మనస్సు ప్రశాంత నిలయంగా మారిపోతుంది. ఎన్ని చింతలు చికాకులు ఉన్నా సరే ఒక్క క్షణం బాబాను దర్శిస్తే చాలు, అన్ని విచారాలు దూరమవుతాయి. అన్ని సమస్యలకు సాయియే పరిష్కారం చూపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి విశేష అర్చనలతో సాయిని సేవిస్తారు. స్థానికులే కాక జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ మందిరాన్ని సందర్శించి సాయి కృపకు పాత్రులవుతున్నారు. ఉదయం అభిషేకం నిర్వహించి అనంతరం అలంకరణ చేస్తారు. అభిషేకం అలంకరణ అనంతరం బాబా దర్శనం నయనానందకరం. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యాబుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. ఇది ద్వారకామయి. ద్వారకామయిలో బాబా చిత్రపటం చూస్తే బాబాయే ఇక్కడ స్వయంగా ఆసీనులైన భావన కలుగుతుంది. ఇది దుని. దునిలో అగ్నిహోత్రం భక్తుల పాపాలు దహించి వేస్తుందని సాయి చెప్తుండేవారు. భక్తులకు కొలిచే దేవతపై ఎనలేని విశ్వాసం. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నింటా విజయం తథ్యమని భావిస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని తలుస్తారు. సాధారణంగా అమ్మవారు రుద్రస్వరూపిణి అయినందున అమ్మను శాంతపరచడానికి వెన్నరాయటం ఇక్కడ ఆనవాయితీ. ఎత్తైన పొడవైన శ్రీ నూకాంబిక అమ్మవారి విగ్రహం తేజోమయంగా దర్శనమిస్తుంది. ఒకప్పుడు అమ్మవారి రూపం భీకరంగా ఉండేది. 1969లో ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి ప్రతి సంవత్సరం రంగులు వేస్తారు. రంగులు వేసేవాడు కళ్లకు గంతలు కట్టుకుని రంగులు వేయడం విశేషం. ఒక్కోసారి ఒక్కో తీరుగా కనిపిస్తూ అమ్మవారి స్వరూపం నవరసాలొలుకుతూ దర్శనమిస్తుంది. అనకాపల్లి వాసులకే కాక చుట్టుపక్కల వారందరికీ శ్రీ నూకాంబిక అమ్మవారు ఆరాధ్య దేవత. అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవిస్తే తమ అభిష్టాలు తప్పక నెరవేరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. सर्वार्थदेहिनी
కాకతీయ రాజుల కాలంలో ఆ రాజుల కులదైవంగా కాకతాంబిక అని ఆ కాకతీయ రాజులు కొలిచేవారు. ఆ రాజుల కాలంలో ఈ మూల విరాట్లు వెలిసిన విగ్రహాలు ఆ యొక్క కోటలో ఉండేవి. ఆ రాజులు ఆ విగ్రహాలకి పూజలు జరిపించేవారు. ఆ మూల విరాట్లే ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నాయి. అది 500 సంవత్సరాల నుంచి పూజింపబడుతున్నాయి. వాటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శ్రీ అమ్మవారు 500 సంవత్సరాల కాలం నాటి నుంచి ఇక్కడ ఉండేవారు. ఆ రాజుల అనంతరం ఈ గ్రామికులందరూ కూడా నూకాంబిక అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. తరువాత ఈ అమ్మవారి ప్రాంగణంలో సంతాన లక్ష్మి అని అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు సంతానం లేని వాళ్ళు అమ్మవారిని కొలుచుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు కూడా ఈ అమ్మవారిని కొలిస్తే వివాహం జరుగుతుంది. శిష్ట రక్షణ కావించినది ఆది పరాశక్తి. లోకాన్ని పీడించే దుష్టులను శిక్షించి ఆ దుష్టులకు సైతం స్వర్గప్రాప్తి నొసగిన ఉదారమూర్తి క్షమాశీలి ఆ దేవి. నిమిత్త మాత్రులైన మానవులం తెలిసో తెలియకో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. అన్నిటికీ ఆ దేవినే వేడుకుందాం. తన భక్తులను కన్నబిడ్డల్లా చూసుకునే ఆ తల్లి తప్పక మనపై కరుణ కురిపిస్తుంది. మరి ఈ నూకాంబికాదేవి ఎల్లవేళలా మనల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. माणिक्यवीणाम् उपलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि.